శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారు రాసిన ముడుచుకున్న రెక్కలు అనే కథను విందాం. ఈ కథ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ. అలాగే విశాలాక్షి మాసపత్రికలో ఏప్రిల్ 2026న ప్రచురితమైన కథ ఇది. ఈ కథ వింటున్నంతసేపు వింటున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో మీ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన అయినా మీకు గుర్తుకొస్తుంది. స్త్రీ సాధికారత, ఆత్మవిశ్వాసం, రేపటి వెలుగు కోసం వేచి ఉండే సహనం, ఇలా ముడుచుకున్న తన రెక్కలను విప్పి స్వేచ్ఛగా ఎగిరే క్షణం కోసం ఎదురుచూసే సగటు స్త్రీమూర్తి కథను, వ్యధను హృదయంగా మలిచారు. అలా అని మన సంసార జీవితాలని పణంగా పెట్టి విచ్చలవిడితనానికి ప్రతీకగా నిలిచే పాత్ర మాత్రం ఒక్కటి కూడా ఇందులో లేదు. కక్షలు లేవు, ధిక్కారం లేదు, వ్యతిరేకత అంతకన్నా లేదు. ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను ఈ కథ గురించి ఏమిటా అని అనుకుంటున్నారా? వీడియోని స్కిప్ చేయకుండా కథని చివరి వరకు ఖచ్చితంగా వినండి. ఇక కథలోకి వెళ్దాం. కిటికీ దగ్గర నిలబడ్డ సత్య రాత్రి వీధిలో అందరూ చేస్తున్న హడావిడిని చూస్తోంది. అపార్ట్మెంట్ బయట చాలామంది చేరి దీపావళి శుభాకాంక్షలు అన్న అక్షరాలకి రంగులద్దుతున్నారు. ప్రతి పండగకి హడావిడిగా ఆహ్వానం పలుకుతున్న జనాన్ని చూస్తూ వీళ్ళందరి జీవితాల్లో పండుగ ఏదో కొత్తదనాన్ని తెస్తుందా, కొత్త ఆశలు నెరవేరుస్తుందా అనుకుంది. ఇంతలో ఏమిటంత దీర్ఘాలోచన సత్య, నిద్ర రావడం లేదా అన్న భర్త మాటలకి ఉలిక్కిపడి కిటికీ దగ్గర నుంచి వచ్చింది. ఏం లేదండి, పండగ ఎన్ని రూపాలలో, ఎంతమందికి ఎంత సంబరాన్ని పంచుతోందో ఆశ్చర్యంగా అంది సత్య. ఏదో ఈ పుస్తకాల భాష తప్ప మామూలుగా మాట్లాడడం నీకొస్తే నా బతుకు ఇంకా బాగుండేది అంటూ విసుగ్గా ముసుగు తన్నుకొని పడుకున్నాడు గోపాలం. గోపాలం చిన్న పల్లెలో పుట్టి పెరిగాడు. మంచి ఆస్తిపరుడు. ఇంటర్ ఫెయిల్ అయ్యి ఊర్లోని జూట్ మిల్లులో చేరాడు. ఊర్లో పొలాలు, మిల్లు ఉద్యోగం చూసుకుంటూ జీవితమంతా గడిపాడు. కూతురికి దగ్గర సంబంధమే చేశారు. కొడుకు శివ మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీరు. పెళ్ళై 2 పిల్లలు పుట్టాక యూకే వెళ్ళి 10 ఏళ్ల పైనే ఉండి వచ్చాడు. ఇండియాకొచ్చాక కూడా శివే కుటుంబంతో సెలవు వీలు కుదిరినప్పుడు తుఫానులాగా ఊరికొచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోయేవాడు. ఊరు దాటడం అనేది గోపాలరావుకి నచ్చని విషయం. వీధిలో మామిడి చెట్టు కింద పడక కుర్చీ, అక్కడ నుంచి కనిపించే ఏరు, ఆ ఏటి మీద గాలి, ఇవి అనుభవిస్తూ హాయిగా కాలం గడపడమే అతనికి ఇష్టం. కానీ శివ హైదరాబాదుకు వచ్చిన 2 ఏళ్లకి తల్లి తండ్రిని వచ్చి వాళ్లతో ఉండమని కోరితే కొడుకు కోరికకు, భార్య బలవంతానికి లొంగి హైదరాబాద్ వచ్చాడు గోపాలం. అతను అంత దూరం రావడం అదే మొదటిసారి. ఇక హైదరాబాదులో దాని ట్రాఫిక్కు, ఆ సందడి, ఆ హడావిడి సత్యకి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఊరంతా చూస్తామనుకుంది. కానీ కొడుకు కోడలు ఉద్యోగాలతో మహా బిజీ. శని ఆదివారాల్లో ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తారా అని అడగడం ఆలస్యం. గోపాలమే మీరెళ్ళి రండిరా, మేం హాయిగా ఇంట్లో ఉంటాం అనేయడం, వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిపోయేది. శివ ఒక్కసారన్నా తనను వేరేగా అడుగుతాడేమో అని చూసేది. కానీ శివ ఎప్పుడూ తండ్రినే అడిగేవాడు. ఇక్కడ కూడా పితృస్వామ్యమే రాజ్యవేలడం సత్యకి రోషం అనిపించేది. కోడలు పూర్ణ బాగానే ఉన్నా ఇలాంటి సత్యభావాలు పంచుకునే చనువు, టైము రెండూ తనకి ఉండేవి కాదు. మనవడు హేమంత్ ఢిల్లీలో చదువుకుంటున్నాడు. ఇంజనీరింగ్ చదివే మనవరాలు శ్వేతకి సత్య చేసే పిండి వంటలు, తను చెప్పే కబుర్లు చాలా ఇష్టం. శ్వేత స్వతంత్రంగా అన్ని చోట్లకి వెళ్ళి రావడం చూస్తుంటే సత్యకి ముచ్చటేసేది. దాంతోపాటు ఈ తరంలో పుట్టనందుకు బాధగానూ ఉండేది. శ్వేత ఇంజనీరింగ్ అయ్యాక పై చదువులకి అమెరికాకి వెళ్లాలని ప్రయత్నిస్తుంటే ఒకరోజు, శ్వేత, నీ వాళ్ళని వదిలి విదేశాలు వెళ్తున్నందుకు బెంగగా కానీ, కొత్త దేశంలో ఎలా ఉంటానా అన్న భయం కానీ నీకు లేవా అని అడిగింది సత్య. ఎందుకనిపించదు బామ్మ,
మరో దేశం వెళ్ళి చదువుకోవాలనుకున్న కోరిక ఆ భయాన్ని జయిస్తుంది అన్నది శ్వేత. మీ తరం చాలా అదృష్టవంతులు శ్వేత. ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు, అన్నీ చూడగలుగుతున్నారు అంది సత్య. ఏం బామ్మ, నీకు విదేశాలు రావాలని ఉందా? ఉంటే చెప్పు, ఆ ప్రయత్నం చేద్దాం అంది శ్వేత నవ్వుతాలుగా. హుట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందిట. అలా ఉంది నువ్వన్న మాట. ఇన్నాళ్ళయ్యి ఇక్కడికొచ్చి యాదగిరిగుట్ట తప్ప హైదరాబాదులో మరో ప్లేస్ చూడలేదు. మీ నాన్న ఏ రోజు అమ్మా నీకు రావాలనుందా అని అడగడు. వాడెప్పుడు మీ తాతనే అడుగుతాడు. ఆయన వద్దంటారు. వాడు ఆ అభిప్రాయాన్నే నానెత్తిన కూడా రుద్దేస్తాడు. 1-2 సార్లు అడగబోయినా నువ్వు వచ్చేస్తే ఇబ్బంది అవుతుందమ్మా నాన్నకి, ఉండు అని ఆయన కోసం నన్ను ఉంచేస్తాడు. కానీ అమ్మకి ఇష్టం నాన్న, మీరు రండి ఒకసారి అని నా కోసం అయినా మీ తాతని అడగడు. అయినా కట్టుకున్నవాడు తీర్చని ముచ్చట మరొకరు తీరుస్తారనుకోవడం నా తెలివి తక్కువలే అంది నిర్లిప్తంగా. సత్యకి ఎంతగా హైదరాబాద్ చూడాలనుందో అర్థమైంది శ్వేతకి. మళ్ళీసారి వాళ్ళు చిలుకూరు వెళ్ళాలనుకున్నప్పుడు గోపాలానికి కాస్త జలుబుగా ఉంది. అతను పాతపాటే పాడాడు. శ్వేత వెంటనే, నాన్న ఎప్పుడూ తాతయ్యనే అడుగుతారు, మా అమ్మని కూడా అడగండి అంది. మా అమ్మ తాతయ్యని వదిలి రాదమ్మా, అది ఇద్దరికీ ఇష్టం ఉండదు అన్నాడు శివ నవ్వుతూ. అడిగి చూద్దాం ఉండండి నాన్న అంటూ, ఏం మా అమ్మ, మాతో చిలుకూరొస్తావా అని అడిగింది శ్వేత. కళ్ళ నిండా కోరిక నింపుకొని వస్తాను అని చెప్పింది సత్య. నాకెలా నువ్వు వెళ్ళిపోతే అన్నాడు గోపాలం ఆరాటంగా. అవును అమ్మా, నువ్వు ఉండిపోమ్మా అన్నాడు శివ. నాన్న, తాతయ్యకి భోజనమో టిఫినో ఏది కావాలన్నా టైంకి వచ్చేట్టు నేను ఆర్డర్ పెడతాను. కాదంటే మనతో రమ్మనండి. అంతేకాని అస్తమాను ఆయన కోసం మా అమ్మనెందుకు వదిలేయడం? మా అమ్మ మనతో రావాల్సిందే అంటూ ఖరాఖండిగా చెప్పింది శ్వేత. పూర్ణ కూడా సమర్థించటంతో తండ్రి కొడుకులు మౌనం వహించారు. అలా సత్య వాళ్లతో బయలుదేరింది. కుంకం రంగు మీద చిన్న చిన్న జరీబుటాలు ఉన్న చీరతో వచ్చిన మా అమ్మని చూడగానే శ్వేతకు చాలా ఆకర్షణీయంగా కనిపించింది సత్య. చిలుకూరులో దర్శనం అవ్వగానే శివకి వేరే పని ఉండడంతో శ్వేత సత్యని తీసుకుని గోల్కొండ వచ్చింది. సత్య శ్వేతని తన చేత్తో పట్టుకుని కాసేపు అలాగే ఉండి మృదువుగా నొక్కి వదిలింది. ఒక చేతి స్పర్శతో సంతోషాన్ని, కృతజ్ఞతని ప్రసారం చేయవచ్చని మొదటిసారి శ్వేతకి తెలిసింది. గోల్కొండ కోటని కళ్లతో చూసి, చేతితో స్పృశించి, వ్రాసినవన్నీ చదువుతూ మెట్లు ఎక్కి మీద నుంచి చప్పట్లు చరిచి పొంగిపోయింది సత్య. రామదాసు బందీఖానాలో ఆమె కళ్ళు తడిశాయి. తిరిగి వస్తుండగా సత్య శ్వేతను దగ్గరికి తీసుకుని నుదుటి మీద మృదువుగా చుంబించింది. సత్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు శ్వేత చేతుల మీద పడ్డాయి. శ్వేత, ఈ ఊరు నుంచి వచ్చిన ఇన్నాళ్లకి నీ వల్ల ఇది చూడగలిగాను. చాలా థ్యాంక్స్ తల్లి అంది సత్య. మా అమ్మ, నీకు ఇప్పుడు ఫోన్లో నేనొకటి నేర్పితే అది గుర్తుంటుందా అంటూ సాలోచనగా అడిగింది శ్వేత. ఎందుకుండదు, ఏదైనా చెప్పి చూడు, రేపు మళ్ళీ చేసి చూపించకపోతే అడుగు అని నమ్మకంగా అంది సత్య. ముందు సింపుల్గా ఉన్నది చూపిస్తాను అంటూ క్రోమ్ ఓపెన్ చేసి కావాలనుకున్నది చూడడం చెప్పింది. ఇదేనా, నెట్లో ఏదైనా చూడొచ్చంటారు అంటూ కుతూహలంగా అడుగుతూ రచయిత్రి ఓల్గా గురించి ఓపెన్ చేసింది. శ్వేత సత్యకి ఎలాగైనా కొత్త లోకాన్ని చూపించాలి అనుకుంది. ఇప్పుడు వెహికల్ బుక్ చేయడం చెప్తాను బామ్మ అంటూ 2-3 సార్లు ఎలా చెయ్యాలో చూపించింది. మర్నాడు ఏదీ మర్చిపోకుండా చేసిన సత్యను చూసి విస్తుపోయింది శ్వేత. మామ్మ, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ నేను. మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ తెలుసా. డిగ్రీ చదవడం, ఉద్యోగం చేయడం కూడదు అనే 2 షరతుల మీద కట్నం లేకుండా మా పెళ్లి జరిగింది. మా పేదరికం మమ్మల్ని ఒప్పుకునేలా చేసింది. పిల్లల్నైనా చదివించుకోవాలని కలలు కన్నాను. మీ అత్త టైంకి ఇంట్లో అత్తగారి చాకరీయే సరిపోయింది. ఇక మీ నాన్నని రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు. అలా ఆ కోరిక కూడా తీరలేదు.
లైబ్రరీలో పుస్తకాలు చదవడం, ఎప్పటికప్పుడు మారే ఫిజిక్స్ మ్యాథ్స్ సిలబస్లో నన్ను అప్డేట్ చేసుకోవడం వరకే నా ఉత్సాహాన్ని, నా తెలివితేటల్ని పరిమితం చేసుకున్నాను అంటూ ఓ రకమైన విరక్తితో చెప్పింది సత్య. తాతయ్య నాన్న కూడా నిన్ను గుర్తించలేదు కదా మా అమ్మ. సినిమాల్లో చూసినప్పుడు, పుస్తకాల్లో చదువుతున్నప్పుడు ఎంత అన్యాయమో అనిపిస్తుంది. కానీ మన ఇంట్లోనే జరుగుతున్నప్పుడు మనం కళ్ళు తెరవం. కానీ నేనిది జరగనివ్వను మా అమ్మ, ఖచ్చితంగా మారుస్తాను అంటూ శ్వేత దృఢంగా చెప్తూ ఉండగా పూర్ణ వచ్చి, నేను అంతా విన్నాను, మనం ముగ్గురం కలిస్తే ఇది అసాధ్యం అని నేను అనుకోను అంది. మార్పు అంత సులభం కాదు. భర్త, కొడుకు, కూతురు చేయలేనిది మీరిద్దరూ చేస్తామంటే ఇంకేం కావాలి అంది సత్య గాద్గదికంగా. మా అమ్మ, నువ్వు ఒక్కదానివే బయటికెళ్ళి రావడం అలవాటు చేసుకోవాలి. మన ఇంటి నుంచి వీధి చివరికి వెళ్ళొస్తూ దూరాన్ని పెంచు. ఉదయాన్నే వెళ్ళిరా అంది శ్వేత. శ్వేత, నీ దగ్గర ఉన్న స్పేర్ ఫోన్ మా అమ్మకి ఇవ్వు. ఏ ఇబ్బందైనా మనకి ఇద్దరిలో ఎవరో ఒకరికి ఫోన్ చేస్తే వెళ్ళొచ్చు మనం అంటూ పూర్ణ ఆ ప్లాన్ని పూర్తి చేసింది. శ్వేత సత్య అకౌంట్లో అమౌంట్ వేసి ఫోన్లో నుంచి ఫోన్పే చేయడం నేర్పించింది. సత్య మెల్లమెల్లగా దగ్గరగా ఉన్న కోవెళ్ళు, పార్కులు తెలుసుకుంది. ఒకసారి పార్కులో ఒక గేట్లోంచి వెళ్ళి రెండో గేట్లో నుంచి పైకొచ్చింది. కానీ అడ్రస్ కనుక్కుంటూ జాగ్రత్తగా ఇంటికొచ్చేసింది. శ్వేత మామను మెచ్చుకుంటూనే లొకేషన్ పెట్టుకోవడం నేర్పించింది. తన ప్రపంచం విశాలమవుతుంటే సత్యకు సంతోషం కలిగేది. వారంలో ఒకసారి శ్వేతతో దూరాలు కూడా వెళ్ళేది. వెహికల్ మాత్రం తనే బుక్ చేసేది. తర్వాత సత్య ఒక్కతే వెళ్ళినా లైవ్ లొకేషన్ షేర్ చేసేది. దాంతో శ్వేత, పూర్ణ నిర్భయంగా ఉండేవారు. ఇకపోతే గోపాలానికి ఇదంతా చాలా చిరాగ్గా ఉండేది. ప్రతిరోజు సత్య బయటికెళ్లడం సహించలేకపోయేవాడు. భార్య దగ్గర చాలా సణిగాడు. సత్య నవ్వేసి వెళ్ళిపోయేది. ఇక కొడుకుతో చెప్పి భోజనాల దగ్గర చర్చ లేవనెత్తాడు. శ్వేత, ఈ మధ్య నువ్వు మా అమ్మకి ఇస్తున్న సపోర్ట్తో తను సంతోషంగా ఉంది, కానీ తాతయ్యకి కష్టమవుతోంది అన్నాడు. అంతేకాదు, తన క్షేమం గురించి నాకు వర్రీగా ఉంటోంది. ఇంట్లో ఉన్న ప్రశాంతతే లేదు అన్నాడు గోపాలం చిరాకు అణుచుకుంటూ. ఇబ్బందులు రావడం, వాటిని మా అమ్మే స్వయంగా దాటడం కూడా జరిగింది తాతయ్య. ఆ దిగులు లేకుండా మీరే మా అమ్మతో వెళ్ళొచ్చు కదా, అది ఇద్దరికీ బాగుంటుంది అంది శ్వేత చిన్నగా నవ్వుతూ. సరిపోయింది, వెర్రి కుదిరింది తలకి రోకలి చుట్టమన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. అది వెళ్ళడమే వృధా. ఇక నేను కూడానా? ఇలాంటి సలహాలు ఇవ్వకమ్మా అన్నాడు గోపాలం గొంతులో చిరాకుని పైకే ప్రదర్శిస్తూ. శ్వేత, వాదనెందుకు, తాతయ్య చెప్పినట్లు విను అంటూ శివ మందలింపుగా అన్నాడు. నాన్న, నేను వాదించటం లేదు. అసలు తాతయ్యకి అయిష్టం ఎందుకో చెప్పమను. చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలు చూడాలన్న మా అమ్మ కోరికను ఎందుకు తీర్చకూడదు? ఒక్క మాట చెప్పు. మా అమ్మ ఏం చదువుకుంది నీకు తెలుసా నాన్న అంటూ తండ్రిని నిలదీసింది. 10th ఏదో చదివిందనుకుంటాను. ఇప్పుడెందుకా గొడవ నీకు అని విసుగ్గా అడిగాడు శివ. షేమ్ ఆన్ యూ నాన్న, మా అమ్మ క్వాలిఫికేషనే నీకు తెలీదు. మొన్న మేడ మీద 8th క్లాస్ రమ్య తనకి లెక్కల్లో ఏదో డౌట్ ఉందని వచ్చింది. నేను చేస్తున్న పని ఆపి చూసే లోపలే మా అమ్మ తను ఆ లెక్క చేసేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్తో అప్పట్లో కాలేజ్ ఫస్ట్ అంటే మాటలా? తన తెలివితేటలకి నువ్వు తాతయ్య కలిసి సమాధి కట్టనే కట్టారు. అమ్మ సహాయంతో నేను తన ఇష్టానికి గౌరవం, తన తెలివితేటలకి గుర్తింపు కల్పిస్తుంటే ఎందుకు అభ్యంతరం? ఇన్ఫ్యాక్ట్ నువ్వే తాతయ్యకి నచ్చచెప్పాలి. నువ్వా పని చెయ్యట్లేదు సరికదా, మాకెందుకు అడ్డు తగలడం అంటున్న శ్వేత తీవ్రతకి శివ కాస్త తగ్గాడు. కానీ గోపాలానికి చాలా కోపమొచ్చింది. రోజూ ఎక్కడికెళ్తోందో తెలీదురా, చెప్పదు. ఆ పేరుతో ఎంత డబ్బు తగలేస్తోందో తెలీదు. పెళ్ళైన దగ్గర నుంచి ఇంతే. ఎప్పుడూ పుస్తకాలు చదవడం, ఏవో ఊహాలోకాల్లో విహరించటం. దాని కోరికలు గుర్రాలే. వాటికి ఎంత పగ్గాలు పట్టాననుకున్నావు? లేకపోతే ఈ పాటికి అన్నాడు శివతో గోపాలం. ఏంటి మావయ్య గారు ఆ మాటలు? అంత చీప్గా అత్తయ్య గారు గురించి మాట్లాడి మీ మీద మాకున్న గౌరవాన్ని పోగొట్టుకోకండి.
పూర్ణ గోపాలాన్ని అడ్డుకుంటూ గట్టిగా అంది. శివ కూడా తండ్రిలోని ఈ కోణానికి ఆశ్చర్యపోయాడు. అంతవరకు అన్నంలో చేయి పెట్టి కెలుకుతున్న సత్య అన్నం మీద మూత పెట్టేసి వెళ్ళి చేయి కడుక్కుంది. గోపాలం షాక్ అయ్యాడు. తింటున్న కంచం దగ్గర్నుంచి సత్య లేవడం పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఇదే మొదటిసారేమో. సత్య వచ్చాకే తమ ఇంట్లో అన్నం మీద అలగడం, అన్నం మానేయడం వంటివి ఆగాయి. అలాంటిది ఇప్పుడు సత్య ఇలా చేసిందేమిటి? నాన్న, మీకు అమ్మ పట్ల ఉన్న అభిప్రాయం ఇదా? ఏ రోజు మన ఇంట్లో ఇలాంటి వాదన వినరాలేదు. కారణం అమ్మ మీ నిర్ణయానికి తల ఒగ్గి మీ గౌరవాన్ని కాపాడిందన్నమాట అన్నాడు శివ నిష్ఠూరంగా. ఒక మనిషి తనలోని చీకటి కోణం బయటపెట్టడానికి ఇష్టపడడు. గోపాలంలాంటి పురుషాహంకారికి ఇది మరీ కష్టమైన పని. అతనికి సత్య అంటే ప్రేమ లేకపోలేదు. కానీ తనకి నచ్చినట్లు భార్య ఉండాలి అనుకుంటాడు. చీరలు, వెండి, బంగారం ఏదైనా కొనిపెడతాడు. కానీ ఇంట్లో నిర్ణయాధికారం మాత్రం కేవలం తనదే అనుకునే మనిషి. భార్య చాలా తెలివైందని తెలుసు. తల్లిదండ్రుల ట్రైనింగ్లో ఆ తెలివిని ఎలా తొక్కిపెట్టాలో తెలుసుకున్నాడు. ఇప్పుడు వేరేగా జరుగుతుంటే భరించలేకపోతున్నాడు. నాతో వచ్చేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో మా అమ్మ నడిచే వెళ్తుంది తాతయ్య. డబ్బులు తగలేయదు. ఇప్పటి వరకు మీ సంసారంలో ఉపయోగించుకొని మా అమ్మ తెలివిని ప్రపంచానికి పరిచయం చేస్తాను. అలాగే మా అమ్మ కోరిన ప్రదేశాలకు వెళ్లే ఏర్పాటు కూడా చేస్తాను. ఇది మా ఆడవాళ్ల నిర్ణయం. దీనికి తిరుగులేదు అన్న శ్వేత మాటలు చాలా దృఢంగా వినిపించాయి. తెల్లబోయాడు గోపాలం. తెలివిని సమాజానికి పరిచయమా? ఎలా అనుకున్నాడు. ఈలోగా రమ్య మరో ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి సత్య దగ్గర, గ్రానీ, వెన్ విల్ యూ క్లారిఫై అవర్ డౌట్స్ అని అడిగారు. టుమారో ఈవినింగ్ ఎట్ 5:30 యూ కెన్ కమ్ అంటూ ఎంతో మృదువుగా చెప్పింది సత్య. గోపాలం కళ్ల ముందు మెరుపులు మెరిశాయి. శివ కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే శ్వేత, మా అమ్మ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో జాయిన్ చేసింది నాన్న. రోజు మా అమ్మ అక్కడికే వెళ్ళొస్తోంది అని చెప్పింది. గోపాలం అక్కడి నుంచి లేచి విసురుగా గదిలోకెళ్ళిపోయాడు. మజ్జిగ తాగకపోతే ఆయనకి నిద్ర రాదు శ్వేత. గిన్నెలో మజ్జిగ కలిపి ఉంచాను, తీసుకెళ్ళి తాతగారికి ఇవ్వమ్మా అంది సత్య. గోపాలం పట్ల సత్య కన్సర్న్కి ఆశ్చర్యపోతూ శ్వేత లోపలికెళ్ళింది. శివ వచ్చి తల్లి దగ్గర కూర్చున్నాడు. అమ్మా, ఇలాంటి నాన్నతో ప్రశాంతంగా చిరునవ్వుతో ఎలా కాపురం చేశావమ్మా అన్న శివ ప్రశ్నకి, మనిషిలోని కొన్ని అంశాలు నచ్చలేదని బంధాన్ని తెంపుకునే తరం కాదురా మాది. అయినా మా అమ్మ, తాత, నాన్న మీరేదడిగితే అది చేసి చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నేను క్రమశిక్షణలో ఉంచి చదువు గురించి పట్టించుకోవడం వలన మీ లేత మనసులకి నేను శత్రువునయ్యాను. పెద్దయ్యాక కూడా మీరు నాకెప్పుడూ ప్రత్యేకంగా విలువ ఇచ్చింది లేదు. అయినా అమ్మగా నేను చెయ్యాల్సింది ఏమైనా లోటు చేశానా అన్న సత్య మాటలకు శివ తడబడ్డాడు. ఇప్పుడు కూడా మీ నాన్న మాట్లాడిన మాటలతో ఆయన మీద నీ అభిప్రాయం మారక్కర్లేదు. మా ఇద్దరి మధ్య 2 పెద్ద అగాధాలున్నాయి. ఒకటి నా చదువు, 2 నాకు చారిత్రక ప్రదేశాలు చూడడం మీద ఉన్న ఇష్టం. చదువు విషయంలో ఆయన నన్ను మోసం చేయలేదు. పెళ్లికి ముందే హయ్యర్ స్టడీస్ చదవడం అవ్వదని చెప్పారు. కారణం ఏదైనా నేను దానికి ఒప్పుకున్నాను. పెళ్ళయ్యాక నా ప్రేమతో బతిమాలో బామాలో అలిగో సాధించో ఒప్పించగలను అనుకున్నాను. కానీ ఆయన మీద మా అమ్మ తాతగారి ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. బాగా చదువుకున్న ఆడపిల్ల సంసారంలో ఒదిగి ఉండదని, మాట వినదని ఆయన మనసుకి బాగా ఎక్కించేశారు. వాస్తవానికి నన్ను చేసుకోవడం వాళ్ళకి ఇష్టమే లేదు. నాన్న పట్టుదలకే మా పెళ్లి జరిగింది. మొత్తం అప్పుడు మా అత్తగారింట్లో నేనే ఎక్కువ చదువుకున్నదాన్ని. ఇంట్లో నాది ఒంటరి పోరాటం. నాన్న నేను పెద్ద చదువులు చదివితే తనకి దూరం అయిపోతాను అన్న బెంగతో నిద్రలో కలవరిస్తూ ఉండేవారు. అవి విని ఆయన మీద జాలి ప్రేమలతో పోరాటం చేయడం ఆపేశాను. ఆయన పాజిటివ్స్తో తృప్తిపడ్డాను. నాన్న చదువు విషయం తప్ప మరే విషయంలోనూ మా అమ్మ తాతల మాటకు విలువ ఇచ్చి నన్ను బాధించలేదు. ఇక రెండోది,
దేశమంతా తిరగడం అనేది నాకు ఎంత ఇష్టమో ఆయనకి అంత చిరాకు. దీని గురించి కూడా పోట్లాటలయ్యేవి. కానీ ఒకసారి నువ్వు చిన్నప్పుడు ఆయన నా మీద అరిచి కొట్టేందుకు రావడం చూసి నువ్వు భయపడిపోయావు. నీకు జ్వరం వచ్చి తగ్గడానికి 5-6 రోజులు పట్టింది. ఆ తర్వాత నేను ఏ విషయంలోనూ మీ ఎదురుగా వాదించటం మానేశాను. అందుకే మా మధ్య ఉన్న ఈ అంతర్యుద్ధం మీకు తెలీదు అంటూ నిట్టూర్చింది సత్య. మరి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు ఈ ప్రయత్నం ప్రారంభించావు అంటూ కాస్త అయోమయంగా అడిగాడు శివ. చెప్తాను శివ. ఆయన కానీ మా అమ్మ కానీ తాతగారు కానీ నన్ను కంట్రోల్లో పెట్టలేదు. నేను ఆయన భయాన్ని అయిష్టాన్ని గౌరవించానని ఆయనకి తెలియడం అవసరం. ఆడది అంటే చెప్పు కింద తేలు, దాన్ని భర్త అధికారమనే పంజరంలో చిలుకలాగా బంధింపబడే ఉండాలి అనేటువంటి అభిప్రాయాలు మారాలి. ఇలా చేయడానికి నాకు శ్వేతాపూర్ణ సపోర్ట్ ఇచ్చారు. నాకంటూ మంచి ఫోన్ లేకపోవడమే ఆయన అణిచివేతకి, నీ నిర్లక్ష్యానికి, నా మౌనానికి పెద్ద ఉదాహరణ. ఆయన ఆ బలహీనతను జయించి ఆ కంఫర్ట్ జోన్ వదిలి బయటకొస్తే నా జీవితాన్నే కాకుండా నా హృదయాన్ని కూడా గెలిస్తే మా జీవితం ఎంత బాగుంటుందో తెలిసేది. పరమాన్నం తినకుండానే చేదుగా ఉంటుంది అనుకుంటే నేనేం చేయగలను? ఆయన అనుకుంటున్నట్టు ఇది పుస్తకాల భాష కాదు, నా హృదయ ఘోష. సత్య గొంతులో పలికిన భావాలకి, ఆమె కోరికకి శివహృదయం తడబడింది. లేచి వెళ్ళి పెరుగన్నం తెచ్చి, నువ్వు అనుకున్నట్టే జరుగుతుందమ్మా, కానీ కాస్త ఈ అన్నం తిని పడుకో ప్లీజ్ అన్నాడు. సత్య గదిలోకొచ్చేసరికి గోపాలం గాఢ నిద్రలో ఉన్నాడు. సత్య గోపాలం దగ్గరకొచ్చి సున్నితంగా అతని క్రాఫ్ మీద చెయ్యి వేసి నిమిరింది. తరువాత దీర్ఘంగా నిట్టూరుస్తూ పడుకుంది. మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోయాక గోపాలం శివతో, ఒరే శివ, అమ్మ నేను దక్షిణాది యాత్ర అని ఆగి తనకెక్కడికి వెళ్లాలనుందో అడిగి మా ఇద్దరికీ ట్రిప్కి ఏర్పాటు చేయరా అన్నాడు. అందరూ ఉలిక్కిపడి చూశారు. అతని మాటల్లో భావం అందరి మొహాల్లోకి ఆనందాన్ని తెచ్చింది. థ్యాంక్ యూ తాతయ్య అంటూ శ్వేత వచ్చి తాతగారి చేతిని ఊపేసింది. నాన్నా, ఈ మార్పు రాత్రికి రాత్రే ఎలా సాధ్యమైంది అని అడిగాడు శివ. పరవాన్నం తిని దాని రుచి గురించి మాట్లాడదామనుకున్నాన్రా అంటూ గోపాలం ఆపేశాడు. రాత్రి సత్యమాటలు ఆయన విన్నాడని అందరికీ అర్థమైంది. గోపాలం తన గదిలోకి వెళ్ళిపోయాడు. సత్య లేచి అతని వెనకనే బొమ్మలాగా వెళ్ళింది. కిటికీ వైపు తిరిగి ఉన్న అతనిని తన వైపు తిప్పుకొని అతని మొహం వంచి నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంది సత్య. భార్య కొన్ని దశాబ్దాల తర్వాత తనంత తానుగా ఇచ్చిన కానుకకి అతని మనశ్శరీరాలు రెండూ పులకించాయి. సత్యను దగ్గరికి తీసుకుని గుండెకి హత్తుకున్నాడు గోపాలం. సత్య తేట కళ్ళల్లో ఆనందం తెచ్చిన నీటి చెమ్మ అతని హృదయానికి తెలిసింది. నన్ను మన్నించు సత్య, నీ రెక్కలు నేను కత్తిరించాను అనుకున్నాను. నా మీద జాలితో, ప్రేమతో, అభిమానంతో ఆ రెక్కల్ని నువ్వు ముడుచుకున్నావు అనుకోలేదు. వాటిని విశాలం చేసి నువ్వు ఎగురుతూ నన్ను జోడు కట్టమన్నావు. ఇంత పెనుమార్పుకి బుద్ధి మూర్ఖంగా అడ్డుపడింది. ఎంతో ఎత్తులో ఉన్న నిన్ను అందుకోవడానికి ప్రయత్నించమని ఇప్పుడు మనసు అంటోంది. మన దాంపత్యంలో మొదటిసారి మనసు మాట వింటున్నాను సత్య అంటూ సత్య తల నిమురుతూ ఆర్ద్రంగా మనసులోనే అనుకున్నాడు గోపాలం. సమాప్తం. ఇదండి కథ. ఎంతమంది ఆడవాళ్ళు తమ కోరికలను, ఇష్టాలను పైకి చెప్పుకోలేక, చెప్పుకున్నా తీరవని తెలిసి వాళ్ల మనసుల్లోనే దాచేసుకుంటున్నారు. అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అనుభవం మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురైతే తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.